2024-25 రబీ సీజన్ నుంచి రైతులే పంటల బీమా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించుకోవాలి అని కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది. ఈ పంటల బీమా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించుకోవడానికి రైతులకి చివరి తేదీ అనేది 2024 డిసెంబర్ 31వ తేదీతో అయితే గడువు అయితే ముగిసింది. తీరా వెబ్సైట్లో చెక్ చేస్తే మరొక రోజు అయితే ఎక్స్టెండ్ చేశారు. అంటే 2025 జనవరి 1వ తేదీలోపు రైతులందరూ కూడా ఒకటి రెండు పంటలకి పంటల బీమా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించుకోవచ్చు. కొన్ని పంటలకి అయితే ఆల్రెడీ గడువు తేదీ అయితే ముగిసిపోయింది. కానీ ఈ విషయం కూటమి ప్రభుత్వం రైతులకు చేరవేయడంలో పూర్తిగా విఫలమైంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రైతులందరూ చదువుకున్న వారు ఉంటారని రూల్ అయితే లేదు. ఒకవేళ చదువుకున్నా వారి దగ్గర ఫోన్ ఉండాలి, వాళ్ళు టీవీ చూడాలి, లేదంటే న్యూస్ పేపర్ చదువుతారు అన్న రూల్ అయితే లేదు. అందుకోసం ఎక్కువ మందికి ఈ విషయం అయితే తెలియలేదు. ఈ విషయం తెలియకపోవడం వల్ల ఇప్పటి వరకే చాలా మంది రైతులు పంటల బీమా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించుకోలేదని అయితే నా అభిప్రాయం. ఆల్రెడీ డౌట్ వచ్చి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే పెట్టాను. అందులో పోలైన ఓటు తక్కువే అయినా అంటే దాదాపు 200 ఓట్లకు దగ్గరలో కొంతమంది ఓటు అయితే వేశారు. అందులో 100 మందిని తీసుకుంటే 80 మందికి ఈ విషయం తెలియదు. అంటే ఏ ప్రభుత్వ సిబ్బంది ద్వారా కూడా రైతులకి ఇలా పంటల బీమా ప్రీమియం అమౌంట్ అనేది మనమే చెల్లించుకోవాలి, అంటే రైతులే చెల్లించుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వలేదు. ఒక 20 మందికి మాత్రం ఆ విషయం అయితే ప్రభుత్వ సిబ్బంది అయితే తెలియజేశారు, పంటల బీమా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించుకోవాలి అని. నిజానికి కూటమి ప్రభుత్వం ఈ రబీ సీజన్లోనే ఎక్కువ మంది రైతులకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. ఎందుకంటే రబీ సీజన్లో రైతులు ఎక్కువ మంది పెద్దగా లోన్లు అయితే తీసుకోరు. ఖరీఫ్ సీజన్లో ఎలాగో లోన్లు అయితే తీసుకుంటారు కాబట్టి అలా లోన్లు తీసుకున్న వారికి బ్యాంకుల ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. కానీ ఎటు కాకుండా మధ్యలో రబీ సీజన్ నుంచే ఈ అమౌంట్ కట్టుకోవడం స్టార్ట్ చేశారు కాబట్టి రైతులు ఎవరు కూడా బ్యాంకులకి ఇప్పుడు వెళ్ళరు లోన్ తీసుకోవడానికి. అంటే ఈ టైంలో రెన్యువల్ ప్రాసెస్ అయితే ఉండదు. ఎక్కువ మందికి కూడా ఈ విషయం తెలియకపోవడం వల్ల ఇప్పటికీ చాలా మంది పంటల బీమా ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించుకోలేదు. గడువు తేదీ అయితే ముగిసిపోయింది. కనీసం ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరైనా, అంటే ఈ వీడియో చూస్తున్న వారైనా మరి కొంతమంది రైతులకు పాస్ చేసినట్లయితే, అంటే ఈ వీడియో షేర్ చేయమని కాదు, వీలైతే షేర్ చేయండి. కనీసం ఈ విషయాన్ని మరి కొంతమంది రైతులకు చెప్తే వారికి ఫలానా విషయం తెలుస్తుంది, పంటల బీమా ప్రీమియం అమౌంట్ అనేది రైతులే చెల్లించుకోవాలి, లేదంటే బీమా అవ్వదు అన్న విషయం వారికి తెలిస్తే చాలు. ఈ పంట కాకపోయినా కనీసం వచ్చే పంట నుంచి అయినా వారికి అవగాహన అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఈ వీడియో చూసినట్లయితే మరి కొంతమందికి అయితే తప్పకుండా తెలియజేయండి.